హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి సంకీర్ణ బాత్రూంలో రూమ్ లెవెల్ అలాగే బాత్రూమ్ లెవెల్ ఒకే లెవెల్గా ఉంటాయి కదా. సో అంటే బాత్రూంలో బెడ్ లేకుండా మనకి రూమ్లో అలాగే బాత్రూంలో ఒకే లెవెల్గా ఫ్లోరింగ్ ఉండేలాగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన శానిటరీ ప్లంబింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బిజ్జల ప్యాకింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైల్స్ వేసిన తర్వాత టైల్స్ ఏమైనా లీక్ అయితే దాని సెక్యూరిటీగా కూడా కింద మనకి వాటర్ ప్రూఫింగ్ ఎలా చేసుకోవాలి ఎక్కువసేపు అయితే ఉండడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, మనకి ఒకే లెవెల్కి రావాలంటే ఫస్ట్ ఇప్పుడు కూడా బాత్రూంలో సీలింగ్ కింద మనం వేయాల్సి ఉంటుందండి. స్లాబ్ కింద ఈ ఫిట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఏంటంటే వెనకాల ప్లేస్ లేదు, ఎటు ప్లేస్ లేదనమాట. ఇటువైపు బెడ్రూము, అటువైపు ఏమో కిచెను, ఒకవైపు ఏమో స్థలం అనేది లేదు మనకి. దానివల్ల మనం బాత్రూంలోనే పైప్ వేయడం జరిగింది. అలాగే బిజ్జలు ప్యాక్ చేసిన తర్వాత అవి లీక్ అవుతున్నాయా లేదా అని మనం ఈ స్లాబ్ పోసిన తర్వాత నీళ్లు గట్లు కట్టి ఎలా అయితే నీళ్ళు స్టాక్ పెడతామో అలాగా స్టాక్ పెట్టి ఆ తర్వాత మనం ఒక 2-3 రోజులు ఆగి ఓకే అన్న తర్వాత చేసుకోవాలి. ఎందుకంటే ఇది లోన పక్క వస్తుంది కాబట్టి. దాని కారణం ఏంటంటే బాత్రూమ్ మీద బాత్రూమ్ ఉంటేనే ఇలా చేయడం కుదురుతుందండి. అలాగే ఈ పైపులు కనబడకుండా సీలింగ్లో మనం బాత్రూంలో సీలింగ్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఆ సీలింగ్ చేసుకుంటే అలా కింద వేసుకోవాలి. సో చూశారు కదా, ఫస్ట్ మనం ఈ పైప్ ఫిట్టింగు బిజ్జల ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇలాగా చిప్పింగ్ అయితే చేసుకోవాలండి. మొత్తం గులసన ఏమి ఉండకూడదు. దాన్ని వాటర్తో శుభ్రంగా కడిగేసుకోవాలి. డస్ట్ అనేది అసలు ఏమి ఉండకూడదు అనమాట. ఈ బాత్రూంలో స్లాబ్ మొత్తం మనం సున్నాలు పడినప్పుడు కానీ అలాగే ఈ టాయి పని చేసినప్పుడు కట్లు కట్టినప్పుడు అలాగే ప్లాస్టింగ్ చేసినప్పుడు సున్నాలు పడుతూ ఉంటాయి. దాన్ని డెడ్ మౌంటింగ్ చేసుకోవాలన్నమాట. అంటే గులసనది ఏమి ఉండకూడదు. ఇప్పుడు మనం వాటర్ ప్రూఫింగ్ అనేది ఖచ్చితంగా స్లాబ్ మీద జరగాలి. దీంట్లో ఏంటంటే మనం కాంక్రీట్ ఫ్లోరింగ్ అయితే లాగుతాం. అంటే బేబీ సిప్స్ వాడి మొత్తం కూడా వాటర్ ట్యాంక్లో ఫ్లోరింగ్ ఎలా చేస్తాం సేమ్ అదే టైప్ అయితే చేస్తాం అనమాట. మీకు అంతా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం వాటర్తో శుభ్రంగా మోటార్ కడిగేసిన తర్వాత గుంటలో కూడా స్పాంజ్ నీళ్ళు తీసేయాలండి. తర్వాత మనం లిక్విడ్ తీసుకోవాలి. 1 లీటర్ లిక్విడ్కి 1 లీటర్ వాటర్ మాత్రం వాడాలండి. ఫాస్ట్రాక్ ఎస్పీఆర్ అయితే తీసుకున్నామండి. ఇంచుమించు ఒక 4 కేజీల దాకా సిమెంట్ అయితే పడుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ కోటింగ్ వేసినప్పుడు వాటికి పల్స్గా ఉండాలండి. అంటే మనం 3 కేజీలు మాత్రం సిమెంట్ వేసుకోవాలి. అంటే 1 లీటర్ లిక్విడ్, 1 లీటర్ వాటరు, అలాగే 3 డబ్బాలు సిమెంట్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ కోటింగ్ కాబట్టి. రెండో కోటింగ్కి కావాలంటే ఇంకో సిమెంట్ కొంచెం పెంచుకోవచ్చు, అంటే థిక్నెస్ పెంచుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం మూలలు అయితే అప్లై చేసుకుంటామండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుద్ది. ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇలా ఖచ్చితంగా మీరు చేసుకుంటే ఇక లైఫ్ లాంగ్ బిల్డింగ్ ఉన్నంతకాలం కూడా ఈ బాత్రూమ్ లీకేజ్ అనేది రాకుండా ఉంటాయి. సో బ్రష్తో మనం ఏంటంటే ఫస్ట్ ప్లస్ మార్క్ టైప్లో వేసుకోవాలి. అంటే ఒకసారి ఆర్జెంట్లుగా వేసుకోవాలి, ఒకసారి వర్టికల్గా వేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమంటే ఈ బ్రష్ ఆడించినప్పుడు మనకి చిన్న చిన్న పొడలు ఉంటాయి అన్నమాట. ఆ కవరింగ్ కాకుండా ఉంటాయి. ఈ ఆర్జెంట్లుగా ఒకసారి అలాగే వర్టికల్గా ఒకసారి వేసుకుంటే ఆ బుల్ అనేది కవరింగ్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనం అలాగే 2 కోటింగ్లు వేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కోటింగ్ అయితే చూస్తున్నారు కదా, ఈ బ్రష్ అనేది మంచి బ్రష్ తీసుకోవాలండి. కంగారు పడకుండా ఫస్ట్ కోటింగే నీట్గా వేసుకోవాలండి. కంగారు పడితే ఏమైందంటే బొళ్ళు ఉండిపోతూ ఉంటాయి. ఆ బొళ్ళు అనేది కవర్ చేయాలి. అవసరం అక్కడ లిక్విడ్ ఎక్కువ తీసుకొని బ్రష్తో నిలబెట్టి దాన్ని అటు ఇటు అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ కోటింగ్ ఆడడానికి 1 నుంచి 2 గంటల దాకా టైం పడుతుందండి. అది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. సో కనీసం 2 గంటలు అయిన తర్వాత రెండో కోటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ రెండో కోటింగ్ అనేది కొంచెం థిక్నెస్ ఎక్కువ పెంచుకోవాలి. అంటే మనం లిక్విడ్ కలిపినప్పుడే ఆ కెమికల్లో సిమెంట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే 1 డబ్బా నుంచి 1/2 డబ్బా వరకు వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ కోటింగ్ 2 గంటలు పట్టింది కదా, రెండో కోటింగ్ వెంటనే ఇంచుమించు 20 నిమిషాలు అరగంటలో ఆరిపోతూ ఉంటుందండి. ఆల్రెడీగా కింద కోటింగ్ ఆరిపోయింది కాబట్టి. సో ఈ రెండో కోటింగ్ మనం ఆరకముందే మనం ఈ టచ్చింగ్ అనేది ఇవ్వాలి. అంటే కెమికల్ టచ్చింగ్ ఇవ్వాలన్నమాట. ఈ మాల్ టచ్చింగ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే సెట్ అవ్వదు దానికి. చాలామంది వాటర్ ప్రూఫింగ్ చేసినా కానీ లీక్ అవ్వడానికి కారణం ఇదేనండి. వాటర్ ప్రూఫింగ్ చేసింది ఆరిపోయిన తర్వాత మనం తర్వాత సున్నం వేసినా అది సెట్ అవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే చెక్క మీద సున్నం వేసినట్టుగా ఉంటుంది అన్నమాట. సో ఇలాగే మనం రెండో కోటింగ్ వేసిన వెంటనే లోన్ నుంచి బయటకు వస్తాం కదా, అప్పుడు సున్నం బయట నుంచి లోనికి తీసుకెళ్ళాలి. ఈ మాల్ అనేది ఖచ్చితంగా జల్లించి 1:1 సున్నం కలిపి దాంతో మనం ఈ టచ్చింగ్ అనేది ఇవ్వాలన్నమాట. పల్స్గా ఒక 100 మందం లేదా ఒక 25 మందం దీనిపైన మనం
లెవెల్ వేసుకొని కరెక్ట్గా మీకు న్యాన్ ట్రాప్ దగ్గర ఒక ముక్క అయితే సెట్ చేసాం. అంటే మనకి బాత్రూమ్ సంబంధించిన ఫ్లో ట్రాప్ ఉంటుంది కదా, స్నానం చేస్తే నీళ్ళు వెళ్ళిపోయేది, ఆ ఫ్లో ట్రాప్ దగ్గర చిన్న కట్ చేసి ఒక ముక్క అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఆ పైప్ ముక్కలోకి ఈ బాత్రూమ్ యొక్క మనం ఈ గ్రౌండింగ్ వాటర్ అంతా కూడా అక్కడ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా ఫ్యూచర్లో టైల్ జాయింట్లోంచి లీక్ అయితే కనుక ఆ రకంగా ఆ పైపు ద్వారా మనకి మళ్ళీ ఫ్లో ట్రాప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. చుట్టుపక్కల ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు. దీన్నే లీకేజ్ సెక్యూరిటీ సిస్టమ్ అంటామండి. ఒక బాత్రూంలో లీకేజ్ సెక్యూరిటీ వచ్చి 3 రకాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. అది తర్వాత కూడా చూద్దాంలేండి మనం. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనకి కాంక్రీట్ కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, అరంగుళం లేదా బేబీ చిప్స్, ఈ 2 రకాల చిప్స్ వాడుకోవచ్చండి. పెద్ద చిప్స్ అయితే వాడకూడదు, ఎందుకంటే మందం అనేది ఎక్కువ రాకూడదు. మహా అయితే అంగుళం లేదా అంగుళం 25 అంగుళన్నర, అంతకుమించి వెళ్ళకూడదు అనమాట. ఏమైందంటే అప్పుడు రూమ్లో ఫ్లోరింగ్కి బాత్రూమ్ ఫ్లోరింగ్కి వేరియేషన్ ఎక్కువైపోద్ది. సో బిడ్ లేకుండా మనం ఇలా చేసుకోవచ్చండి. చాలామంది ఏంటంటే సంగిన బాత్రూమ్ మాత్రం చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ ఎక్కువ శాతం మనకి ఇంటి మీద లోడ్ కూడా తగ్గించడం వల్ల అవుతాం అనమాట. అనవసరం గట్టి పెట్టుకోవడం ఎందుకు? కొన్ని చోట్ల ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, కింద వాటర్ వేరే ఉంటాడు, పైన వాటర్ వేరే ఉంటాడు. సో దానివల్ల తప్పదు, ఇంకా బిడ్లు అనేది తప్పదు, వేరే చేసేది ఏం లేదు ఇంక మనం. దానివల్ల సంఖ్య స్లాబ్ అవసరమే. కానీ ఇలాగ ఒకే బిల్డింగు, ఓన్ బిల్డింగు, 2-3 స్టేర్లు ఉంది, బాత్రూమ్ మీద బాత్రూమ్ వచ్చింది, ఇలా చేసుకోవచ్చండి. సంఖ్యన బాత్రూమ్ లాగే చక్కగా రూమ్లో ఫ్లోరింగు బాత్రూమ్ ఫ్లోరింగ్ ఒకే లెవెల్గా ఉంటాయి. చూశారు కదా, మనకి ఆ పైప్ మొక్క పెట్టాం కదా, ఆ పైప్ మొక్కలోకి వాటర్ వెళ్ళేలాగా పాయలు వేసుకోవాలి. దారం పట్టుకొని పాయలు వేసుకొని ఆ పాయి లెవెల్కి చూసారు కదా, మహా అయితే అంగుళం పడుతుంది అనమాట. కింద వాటర్ ప్రూఫ్ చేశారు కదండి, డైరెక్ట్గా మీరు కంగ్రెస్ చేయొచ్చుగా అంటే అక్కడక్కడ కొంచెం గుళ్ళ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గుళ్ళ వస్తే అంటే పిక్కలు కొంచెం 2 పిక్కలు కలిసి 3 పిక్కలు కలిసి అక్కడ వచ్చింది అనుకోండి, అక్కడ ఎయిర్ అనేది ఫామ్ అవుద్ది. ఆ ఎయిర్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే క్రాక్లు వస్తాయి. ఆ క్రాక్లో నుంచి మనకి చెమ్మ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం సున్నం వేసామనుకోండి, ఫస్ట్ ఈ మాల్ టచింగ్ ఇచ్చి మెత్తగా చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల ఈ గబుక్కునే కంకల్లో 2-3 పిక్కలు అక్కడ పడినా అడ్జస్ట్మెంట్ అయిపోద్ది అనమాట. ఆ పిక్కల్లోకి ఆల్రెడీ కింద ఉండటం వల్ల ఇక ఎయిర్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. సో ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. తర్వాత మనం కాంక్రీట్ని బద్దగా లాగేసుకొని మన ఇంట్లో ఫ్లోరింగ్ అంటే వాటర్ ట్యాంక్లో ఫ్లోరింగు లేదా ఇంట్లో సిమెంట్ ఫ్లోరింగ్ ఎలా అయితే చేస్తామో అలా చిక్కట వంట వేసుకొని సాఫ్ చేసుకోవడమే. దీనిపైన టైల్ చేసుకుంటే, అలాగని టైల్ చేసుకున్నా కానీ మనం స్పేసర్లు పెట్టి ఎపాక్సీ అయితే కంపల్సరీగా ఇచ్చుకోవాలండి. ఎప్పుడు కూడా బాత్రూంలో ఎక్కడికక్కడ లీకేజ్ అనేది అరగడతా ఉండాలి మనం. అసలు ఆ లీకేజ్ అనే అవకాశం ఎక్కడ ఇవ్వకూడదు. ఇది చేసాం కదా ఇంకా అది అవసరం లేదు అంటే, వాటర్ ప్రూఫింగ్ చేసాం కదా టైల్స్లో ఇంకా అవసరం లేదు మామూలుగా వేసి వేయచ్చు అనుకోకూడదు. టైల్స్లో కూడా స్పేసర్లు పెట్టి ఎపాక్సీ అనేది అప్లై చేయాల్సిందే. అప్పుడు ఏమవుతుందంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఒకవేళ ఎపాక్సీ కొన్నాళ్ళకి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎపాక్సీ అనేది ఫెయిల్ అయినా ఈ లీకేజ్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సిమెంట్ చేసిన ఏ ఫ్లోరింగ్ కానీ ఏ బిల్డింగ్లు కానీ పాడవ్వండి. సో ఇప్పుడు చేసే టైల్స్, గ్రానైట్ వీటిలో కొంచెం తేడా ఉంటున్నాయి, కానీ ఈ సిమెంట్ ఫ్లోరింగ్ చేసిన అపార్ట్మెంట్లు చాలా ఉన్నాయండి, ఇప్పుడు కూడా చెక్ చెదరలేదనమాట అవి.